హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో చూడండి, మా కొబ్బరి చెట్టుకి ఏరు తెగులు పట్టేసిందండి. ఏరు పురుగు పట్టేసి మొత్తం చెట్టు తిరగబడిపోయింది. మేము ఏమంటే పచ్చగానే ఉంది కదా, ఏం అవ్వలేదు అనుకున్నామండి. లోపల చూసేటప్పటికి చెట్టు తిరగబడి ఏరుకి పురుగు పట్టేసింది. ఇంకా దాని లోపల కంద ఉంటుంది కదా, కంద కోసం మా గోపి అయితే చాలా కష్టపడుతున్నాడండి. 2 గంటల టైం పట్టింది, కత్తితో నరికాడు. మిషన్ అయితే తొందరగా అయిపోను, చక్కగా కత్తితో నరుక్కొని కంద అయితే మాత్రం తీసేస్తున్నాడండి. ఇది తీయగానే ఉంటుంది, బయట అయితే సేదుగా ఉంటుంది బయటదంతా. ఏదైనా ఎట్టకాలకి సాధించాడండి మా గోపి, చక్కగా తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత కష్టపడ్డాడో అంత తొందరగా కంద తీయాలి, లేదంటే అది సేదైపోద్దండి. 5 నిమిషాల్లో గాలి పట్టేస్తుంది. చెట్టు కొట్టినంత ఈజీ కాదు, చాలా తొందరగా తీసి తినాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొందరు పెట్టుకుంటారు. ఆ చిన్న చెట్టుకి ఇంకే ఫ్రిడ్జ్ కానీ తినేస్తారు చక్కగా. ఈత కంద అయినా కొబ్బరి కంద అయినా సరే తొందరగా తీయాలండి బయటికి. ఇప్పుడైతే తీయగానే ఉంటుంది. మొత్తం నరికేశాడు, లోపల ఆ కందను పట్టుకొని వచ్చాడు. ఇంకా తీయాలి, ఆ పైన అంతా గట్టిగానే ఉంటుంది. ఇంకా చక్కగా మొత్తం తీసేసి చక్కగా తినుకున్నారు పిల్లలందరూ కూర్చొని. మరి దసరా సెలవులు కదా, అదే పని వాళ్ళకి. పండగ అయినా దసరా అయినా ఊరు వెళ్ళారంటే ఇంకా ఎక్కడ ఏమున్నాయా అని ఎత్తుక్కుంటారండి. ఈ కొమ్మలాగా ఉంది కదా, ఇది కూడా తీయగా ఉంటుందండి, నేతగా ఉంటుంది. అది బయటకు వస్తే కొమ్మలుగా తయారవుతాయి. లోపల ఉండేది ఇంకా పిల్లలందరూ కూర్చొని చక్కగా తిన్నారు, ఎంజాయ్ చేశారండి. మరి నెక్స్ట్ కొబ్బరి చెట్టు మీద పడాడు. కొబ్బరికాయలకి కొబ్బరి బోండాలు కావాలి ఇప్పుడు. వీళ్ళు ఉన్న రోజులు ఇంకా మా చెట్టులో కాయలు ఉండవు, ఏమీ ఉండవండి. ఇక్కడైతే ఒక 50-60 రూపాయలు ఎట్టి కొనాలి. మాకైతే అన్నీ తోటలోనే కదా. కాయలు తీయాలంటే ఇలాంటి ఘన సహాయంతో తీస్తామండి. ఈ ఘన ఎదురు చెట్లు ఉంటాయి కదా, ఆ పెద్దగా పొడవగిల్లే కర్రలు నరికి దానికి కత్తిలాంటి తయారు చేసి వేస్తామండి. దానికి ముంగత్తి అంటాము. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఏదైనా గెలంతా తీసి ఇంకా తాగిస్తారు. ఇంకా ఈ గెల మీద పడాడు. ఇదైతే మామూలు ముదరగా ఉంది, తాగడానికైతే మామూలుగా కొబ్బరి నేతకుంటే బాగుంటుంది. అవి కొబ్బరి బోండాలు. కింద పడిపోయింది, పగిలిపోయిందండి. మట్టి గట్టిగా ఉంటుంది కదా, తమ్ముడికాయలు పడిపోతే వెంటనే పగుళ్ళు వచ్చేస్తాయి కొన్ని. ఇంకా చక్కగా కూర్చొని కొట్టుకొని తాగుతున్నారు పిల్లలు. మా గోపికి పనులన్నీ తెలుసండి, చక్కగా పనులు చేసుకుంటాడు. చదువుతో పాటు పనులు కూడా చేసుకుంటారు మా పిల్లలందరూ. ఇదే పని అండి. ఇంకా ఊరు వెళ్తే ఇదేని. ఇప్పుడు అరటి చెట్టు మీద పడ్డాడండి. ఇంకా దానికి అందా లోపల ఉంటుంది కదా, ఆ పువ్వుది నేతది, అది తింటాడు. ఇంకా ఆ గెలకి అలాగా పువ్వు ఉన్న గెల అలాగే ఉండిపోద్ది. ఆ నీరు వస్తుంది కదా, దానికి మట్టి పెడుతున్నాడు, నీరు కారుతుంది. ఆ నీరు మన ఒంటి మీద బట్టల మీద పడితే వదలదండి, మరకలాగా అయిపోద్ది. ఆ పువ్వులు తీసుకుంటే చెట్టు చక్కగా గెల పెరుగుతుంది, లేదంటే అది అలాగే ఉంటుంది. ఈ గెలకి ఆ బలం అంతా పువ్వులో ఉండిపోద్ది. ఎగిరి తీసాడండి. మీరంకా జంప్ చేసి అలా కట్ చేయకండి, మాకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటుంది, రైతునం కదా. ఇగో అండి 2 తీశాడు. ఇంకా ఆయన కూడా చక్కగా తింటాడు. అరటిగెల పండిపోయిందండి, ఇలా వదిలేసాము ఈ చెట్టు. సెలవులకు వచ్చాడు కదా, కొద్దిగా నరికి పెట్టాడు. ఇవి దున్నుతారు కదా, అది బలమే భూమికి. ఇగో అండి ఈ అరటి పువ్వు చక్కగా కట్ చేసుకున్నాడు. ఇది పైనంతా చేదుగానే ఉంటుంది. ఈ పువ్వు కొందరు కూర వండుకుంటారు. ఇక చక్కగా తినేసాడు, ఇంకేముంది. ఓకేనండి, ఈ వీడియో ఎలాగుందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.